ఈ వీడియోలో మనం డిమాండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆర్థిక వ్యవస్థలో ఈ డిమాండ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముందుగా ఎకనామిక్ పరిభాషలో డిమాండ్కి ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటో చూద్దాం. డిమాండ్ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ ఏ good or service that consumers are willing and able to purchase at a specific price during a given period. It requires both the desire to buy and ability to purchase. అంటే ఏదైనా ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. దీన్ని ఒక ఉదాహరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాము అనే పర్సన్ ఉన్నారు. ఆయనకు ఒక బెంజ్ కారు కొనాలి అనేటువంటి కోరిక ఉంది. కోరిక ఉన్నంత మాత్రాన ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుందా అంటే కాదు అని చెప్పొచ్చు. ఆ వస్తువుని కొనాలనే కోరికతో పాటు కొనుగోలు చేసే శక్తి అంటే అమౌంట్ ఉండాలి, మనీ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. మరో పర్సన్ ఉన్నారు. ఆమె పేరు నిత్య. ఆవిడకు ఒక బెంజ్ కారు కొనడానికి కావలసినంత అమౌంట్ ఉంది, కానీ కొనాలనే డిజైర్ లేదు. ఇప్పుడు ఆ వస్తువుకి డిమాండ్ ఏర్పడుతుందా అంటే కాదు అని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా ఒక వస్తువుకి డిమాండ్ ఏర్పడాలి అంటే అక్కడ రెండు విషయాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒకటి డిజైర్, రెండు ఎబిలిటీ టు పర్చేజ్. అంటే ఆ వస్తువును కొనాలనే కోరిక మరియు కొనుగోలు చేసే శక్తి, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.